హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తాజాగా ముస్లిం సంఘానికి చెందిన ఓ మౌలా ఇస్లాం మతాన్ని వీడి హిందూ మతంలోకి మారారు. ఈ విషయం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై ముస్లిం సంఘాలు ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేశాయి. కానీ ఎవరైనా మతం మార్చుకున్న వ్యక్తి అతను తన ఇష్టపూర్వకంగానే హిందూ మతాన్ని స్వీకరించినట్లు వీడియో ద్వారా తెలియజేశాడు. ఘటన ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఛత్తీస్గఢ్లో 4,000 మంది సనాతన ధర్మానికి తిరిగి వచ్చేశారు. మహాసముందంలోని ఓ గ్రామంలో మంగళవారం నిర్వహించిన విశ్వ కళ్యాణ్ మహాయజ్ఞంలోకి వచ్చారు. ఆర్య ప్రతినిధి సమాజం ద్వారా మహాయజ్ఞం నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర మంత్రి ప్రబల్ ప్రతాప్ సింగ్ జూదేవ్ క్రైస్తవ మిషనరీల బాధితుల కాళ్లు కడిగి అసలు మతంలోకి తీసుకొచ్చారు. జూదేవ్ మాట్లాడుతూ హిందువుల బలవంతపు మత మార్పిడులను వ్యతిరేకించాలని ఆయన హాజరైన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానంగా స్వామి దేవ్నంద్, ఆచార్య అంశుదేవ్ ఆర్య, రాజేంద్ర భాయ్ సాహెబ్, నందకుమార్ సాయి, పండిట్ రిషిరాజ్ ఆర్య, పండిట్ పంకజ్ భరద్వాజ్, రామచంద్ర అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు. ఛత్తీస్గఢ్లోని పాతల్గావ్లోని ఖంటపానీలోని దాదాపు 4,000 మంది హిందూ మతంలోకి తిరిగి రావడం నిజంగా ఇది హిందూ మత గొప్ప ధనమని చెప్పాలి. మాట్లాడుతూ హిందుత్వను రక్షించడం ఒక్కటే తన జీవిత నిర్ణయమని అన్నారు. ఇంటికి తిరిగి వచ్చిన కుటుంబాలలో చాలా వరకు బస్నా సారాయిపల్లికి చెందినవారని ఆయన అన్నారు. హిందూ మతంలోకి తిరిగి వచ్చిన కుటుంబాలు తమ పూర్వీకులు సుమారు 3 తరాల క్రితం మతం మారారని నివేదించారు. క్రిస్టియన్ మిషనరీల ముసుగులో మతం మారిన ఆదివాసీలను తిరిగి అసలు మతంలోకి తీసుకురావాలని రాజకుటుంబంతో సంబంధం ఉన్న దిలీప్ సింగ్ జుబేద్ ప్రచారం ప్రారంభించాడు. ఆగస్టు 2013లో ఆయన మరణించినప్పటి నుంచి అతని కుమారుడు ప్రబల్ ప్రతాప్ సింగ్ జూడియో ఈ సిరీస్ను ముందుకు తీసుకువెడుతున్నారు. ఓపీ ఇండియాతో ఒక సంభాషణలతో ఇలా అన్నారు: నేను నా తండ్రి మరణించినప్పటి నుంచి ఈ పనిని ముందుకు తీసుకువెళ్తున్నాను. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో ఇలాంటి కార్యక్రమాల ద్వారా 10,000 మందికి పైగా వారి హిందూ మతానికి వారిని తీసుకొచ్చేలా చేశాం. కరోనా మహమ్మారి కారణంగా మా ప్రచారం దాదాపు 2 ఏళ్ల పాటు మధ్యలో ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ వేగం పెంచుతున్నాం. ఇది పవిత్ర కార్యం. ఇది దేశ నిర్మాణానికి సంబంధించిన పని. ఇది మా నాన్నచే ప్రారంభించబడింది. అది నేను అనుసరిస్తున్నందుకు చాలా గర్వపడుతున్నాను అని తెలిపారు. ఏదైతేనేం ఎన్ని మతాలు మారినా చివరకు హిందూ మతం గొప్పదనం తెలుసుకుని వచ్చారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.